జై కాంగ్రెస్. ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఈరోజు మనందరం కూడా భావి భారత ప్రధాని ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రశ్నిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం, అదేవిధంగా ఆయనకున్నటువంటి సేవా భావాన్ని ఈ యొక్క మన జిల్లాకు కూడా అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మనం రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనతో పాటు భారత్ జోడో యాత్ర కావచ్చు, లేకపోతే మీరు చేసినటువంటి ట్రైనింగ్ లో కానీ ఆయనతో వివిధ సందర్భాల్లో మాట్లాడిన తర్వాత ఎన్నో విధాలుగా మేమందరం కూడా మాకెంతో స్ఫూర్తి. ఆయన ప్రస్తుతానికి ఆయన దేశంలోనే అంటే ఒక కుటుంబం అన్ని త్యాగం చేస్తూ అంటే ఏది కూడా ఆశించకోకుండా ఈరోజు రాజకీయం చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే రాహుల్ గాంధీ గారు మాత్రమే. ఎందుకంటే ఆయన చేసేటువంటి త్యాగం కావచ్చు, లేకపోతే ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, అంటే ఎవరు కూడా అంత చూసిండదు. అంటే ఒక ప్రధాని మనోడుగా, ఒక ప్రధాని కొడుకుగా, అదే ఇద్దరు ప్రధానులు ఆయన కళ్ళెదురుగే ప్రాణాలు కోల్పోతే వాళ్ళని చూస్తూ అంటే ఒక సంతోషం కావచ్చు, ఒక బాధ కావచ్చు, అత్యుతంగా ఆయన చూశాడు. అదే వ్యక్తి మళ్ళీ తర్వాత వాళ్ళ అమ్మగారు మరి అదే తర్వాత 2000లో మనకి 2004లో అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా అప్పుడు ఆయనకి అనుకుంటే ప్రధాని అయ్యేవాడు. కానీ ఆయన 2009లో అట్లా అది కూడా అవకాశాన్ని వదులుకొని లేదు నేను ఇంకా ఏదో చూడాలి, లేదా నాయకత్వం అనేది ఇంట్లో నుంచి వచ్చింది, మాకు ఇది కాదు. మేము మొన్న అంటే ఫిబ్రవరిలో జరిగినటువంటి ట్రైనింగ్ లో కూడా ఆయనని రేవంత్ రెడ్డి గారు అడగడం జరిగింది, మరి మీ యొక్క లక్ష్యం ఏంటని మన సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జిల్లాలో కూడా అడిగినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, నేను ప్రెసిడెంట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అధిగమించడమే నా ఒక లక్ష్యం అని చెప్పాడు. ఈరోజు జరుగుతున్నటువంటి ఓట్ చోరీ కావచ్చు, సీట్ చోరీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ దేశంలోనే మొదటగా గ్రహించి ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు మనం ఎదుర్కొన్నటువంటి ధరల స్థిరీకరణ కావచ్చు, ధరల ఇబ్బందులు కావచ్చు, ఈరోజు గ్యాస్ రేట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సంవత్సరం ముందే ఇవన్నీ వస్తాయని చెప్పేసి తెలియజేస్తూ అలర్ట్ గా ఉండండి ప్రభుత్వాలకు చెప్పినా కూడా ఈ ప్రభుత్వాలు మర్చిపోయి విస్మరించి ఆయనని హేళన చేశారు. కానీ ఆయన మాత్రం ఎక్కడ కూడా తగ్గకోకుండా ఆయన మాత్రం ప్రజల పక్షాన్ని, రాజ్యాంగాన్ని అందరూ కూడా మనం అందరం కూడా గౌరవించాలని చెప్పేసి రాజ్యాంగాన్ని చూపిస్తూ దాన్నే ఒక ఆయుధంగా మలుచుకొని ఈరోజు ఇక దేశాన్నే రూపురేఖలు మార్చడానికి ప్రయత్నం చేస్తున్న మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా మనం అందరం ఇక్కడ కలవడం, మీరందరూ కూడా ఈ యొక్క వేడుకల్లో భాగస్వామి అయినందుకు మీకు అందరూ కూడా జిల్లా కాంగ్రెస్ కర్నూలు తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే జిల్లాలో అభివృద్ధి కోసం మనం అందరం కూడా కలిసి కృషి చేయాలని వివిధ విధాలుగా మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో మీరందరూ కూడా ఇప్పుడే ఇలాగే అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని ఒక కుటుంబ సభ్యులుగా మనం అందరం పని చేస్తూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీరందరూ కూడా సహకరించాలని, రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, భవిష్యత్ ఎలక్షన్లు కావచ్చు, అన్ని దానిలో మనం ఇలాగే ఐకమత్యంగా పనిచేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని అందరూ పిలుపునిస్తూ ఈ యొక్క సభను ఉద్దేశించి ఇంకా మాకు మార్గ నిర్దేశం చేయాలని మా సీనియర్ నాయకులు ఏజీ సభ్యులు సుధాకర్ బాబు అన్న గారిని కోరుతాము. జిల్లా కాంగ్రెస్ కమిటీ కర్నూలు తరఫున మేము ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్, అలాగే ఇక్కడ అనాథాశ్రమంలో స్వీట్స్ పంపిణీ కానీ, లేకపోతే ఇక్కడ వివిధ విధాల జన్మదిన వేడుకలు మేము చేపట్టడం జరిగింది. ఈ దేశంలోనే ఏకైక నాయకుడు అంటే ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు, లేకపోతే రాజ్యాంగ నిర్మితమైన ఈ దేశంలో ఉల్లంఘనలన్నింటినీ కూడా ఎదుర్కొంటూ భారత్ జోడో యాత్ర అని చెప్పేసి ఆయన మొదలుపెట్టిన కార్యక్రమం దగ్గర నుంచి ఈ దేశంలో యూనిటీ అండ్ డైవర్సిటీ కావచ్చు, భిన్నత్వం లేకుండా తీసుకురావడానికి ఎగిన ప్రయత్నం చేసినటువంటి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అలాంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని అందరూ కూడా సేవా కార్యక్రమాలతో ప్రతి ఒక్కరు జరుపుకోవాలనే ఉద్దేశంతోనే జిల్లా కాంగ్రెస్ కమిటీ కర్నూలు తరఫున మేము ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని, తర్వాత వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా రానున్న రోజుల్లో నీట్స్ క్యాంప్ కావచ్చు, లేకపోతే వివిధ పోరాటాలు చేస్తాం. ఆయన ఇచ్చిన పిలుపు పేరుకు అలాగే పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆయన అడుగుజాడల్లోనే మేమందరం కూడా కలిసి యువతలందరూ కూడా నడపడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. జై హింద్, జై కాంగ్రెస్. ఓకే, థ్యాంక్ యూ.